కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లు జనసేన నేత పొలం వెంకటరత్నం ఆరోపించారు. మండపం గ్రామంలో గల ఊర చెరువు సమీపాన పాత్రికేయుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. మండపం గ్రామంలో 3 చోట్ల ఉపాధి హామీ పనులు నిర్వహించాల్సి ఉండగా 2 చోట్ల పనిచేస్తూ మిగతా ఊర చెరువులో పనిచేయకుండానే గత కొన్ని రోజుల నుండి కూలీలకు మచ్చర్లు వేస్తూ పనికి సంబంధించిన ఫోటోలను తప్పుడుగా ఉపాధి హామీకి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వేతనాలు పొందుతున్నారని మండిపడ్డారు. శనివారం ఉదయం పని చేయకుండానే ఫోటోలు సంబంధిత వెబ్సైట్లో పంపించారని, పని చేయవలసిన ఊర చెరువును పాత్రికేయులు సందర్శించాలని కోరారు. అనంతరం ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ సతీష్ మరియు పాత్రికేయులు ఊర చెరువును సందర్శించగా పనిచేస్తున్న కూలీలు ఎక్కడా అని గ్రామంలో గల పెద్దలు వారిని నిలదీయడం జరిగింది. ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లు మాట్లాడుతూ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మత్సర్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న ఉపాధి హామీ పనులకు అర్హత కలిగిన వారందరికీ పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ నాగేంద్రను తగు విషయంపై వివరణ కోరగా సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పొలం విష్ణు, చాగంటి అప్పారావు, సుంకర వెంకటసూరి, పొప్పల చక్రరావు, దార్ల శ్రీను, ఇనకోటి మరియమ్మ, ముఖ్యమణి తదితరులు పాల్గొన్నారు. అందుకని చెప్పేసి మా జనసేన కూడా ఒక 2-3 మేట్లు ఇవ్వండి, అప్పుడు పెర్ఫెక్ట్గా జరిగేలా మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాను. బాగుందండి. అంతేకాని మనం అలా అని చెప్తే ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదని చెప్తున్నారు. దానికి మనం ఏం చెప్తాం చెప్పండి? ఆవిడ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి కదా. జనాలందరికీ పని కల్పించాలి. ఎమ్మెల్యే కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటే పని ఈ విధంగా చేయండి, పని ఆ విధంగా పని రెండు మనుషుల్లో అదే ఏంటి అంటాం, 2 మీట్లమ్మో వాళ్ళకి ఇవ్వండి, మొత్తం మీద ఎవరికి ఇవ్వండి అని చెప్పాలి కదా. మొన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే ఇక్కడ వాకల్లో లింక్లు ఇవ్వడానికి ఒప్పుకుంటా లేదు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో చెప్తే మీ లింక్ ఇస్తాం తప్ప కానీ అంతవరకు మా వాళ్ళకి అదే చెప్పారు. మరి అది చెప్తారు. ఇందులో ఎవరికైనా 50 దాటి ఉంటాయంటారు. ఎందుకు పడుతుంది? నమస్తే అండి, నా పేరు వెంకటరత్నం. కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామం నుండి నేను మండపం జనసేన పార్టీ అధ్యక్షుడినండి. అయితే మండపంలో మాత్రం ఉపాధి హామీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయండి. అయితే గ్రామంలోని ఉపాధి హామీ ఏ విధంగా జరుగుతుందంటే, ఉదయం ఎవరినో క్లోజప్గా ఇంటికాడ ఫోటోలు తీసి చెరువు దగ్గరికి పనికి రాకపోయినా సరే కానీ ఆ ఫోటోలు మాత్రం పంపిస్తున్నారండి. పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ ఫోటో కింద మళ్ళీ తీయాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే, దుర్గమ్మ గుడి అనేది ఉందండి మండపంలో. ఆ దుర్గమ్మ గుడి దగ్గర చెట్టు కింద చిన్న రచ్చబండలా ఉంటుంది. ఆ రచ్చబండ ఉన్నప్పుడు ఒక 4-5 కూర్చున్నారు అనుకోండి, దూరం నుంచి దగ్గర నుంచి చూస్తే ఫోటో ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అడుగుతారని దూరం నుంచి సెకండ్ ఫోటో కింద దూరం నుంచి తీసి పెట్టేస్తున్నారు. మరి ఆఫీసులో ఆ మాత్రం కూడా గమనించలేరండి. ఉదయం ఏ విధంగా అయితే ఫోటో తీసి పెడుతున్నారో మరి సెకండ్ ఫోటోలో కూడా సేమ్ అదే ఫోటో రావాలి కదా. మరి ఆ విధంగా రావట్లేదు. అధికారులు ఏమైనా కళ్ళు మూసుకుని ఉంటున్నారండి వాళ్ళు. మరి అధికారులకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉపాధి హామీలో అవకతవకలు మండపంలో చాలా ఇదిగా జరుగుతున్నాయి, మీరు జరిగా అబ్జర్వేషన్ చేయండి అని చెప్తే ఉంటే అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా హ్యాండ్ రైటింగ్ మీద రాసేసేది అయితే ఇంకా చాలా విచ్చలవిడిగా జరిగిపోను. ఇదంతా ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లో కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఫోటో ఉంది. ఈ ఫస్ట్ ఫోటోలో మొత్తం ఎంతమంది వచ్చారండి? ఒక 4 వచ్చారు అనుకోండి, ఒక 4 వచ్చారు. మరి సెకండ్ ఫోటో షెడ్ కాడ ఉన్న ఫోటో పెట్టారు చూడండి. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఆఫీసులో ఏమైనా కళ్ళు మూసుకుంటున్నారా? ఆఫీసులకు ఎన్నోసార్లు చెప్పాను, దానికి ఏమైనా అర్థం ఉండాలంటే కదండి. ఆల్రెడీ ఏపీఓ గారికి కూడా చెప్పాను ఎన్నోసార్లు కూడా, ఆ టీఏ గారికి కూడా చెప్పాను, ఆల్రెడీ ఎండిఓ గారికి కూడా చెప్పాను. ఈరోజు ఆల్రెడీ సైట్లోకి వస్తున్నారు ఎవరో ఎండిఓ గారు, ఏపీఓ గారు కూడా. ఇప్పుడు టైం ఎంత అయిందండి?
ఇప్పుడు కూడా ఇంకా ఏం రాలేదు. అంటే వీళ్ళు చూడండి మరి ఏ విధంగా అధికారానికి లొంగిపోయి ఉన్నారండి. అయితే ఇంక ఎమ్మెల్యే గారు ఇంకా అధికారం పార్టీ ఏదైతే అదేనా, మరి మా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి గ్రామంలోని కూడా చాలా ఇదిగా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఉన్నారు. ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు అయితేనే అనుగుణంగా పీడీ గారికి రాస్తానండి. ముందు ప్రాపర్గా మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అది ఏం జరిగింది అనేది ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు పీడీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. ఆలోచించిన వారికి నేను చెప్తాను సార్. జనసేన పార్టీలో నలుగురికి మొత్తం ఏదో చెప్తాను, వీళ్ళు కూడా తీస్తారండి. పని అనేది పని కల్పించినప్పుడు అయితే పార్టీల పరంగా ఏమన్నది అందరికీ అంటే తమరు జాబ్ చూస్తారు కార్డు కానీ ఉన్నా లోకల్ పరంగా అదే లేదు సార్ ఒకసారి కొన్ని ఊళ్ళో. చూస్తాను, అదే అది అంటున్నాను. లోకల్ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలండి. ఉపాధి లక్ష్యం అండి.